యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనం. 2 Chronicles 13 chapter 13 verses 11. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించున్నాము గాని మీరు ఆయన్ని విసర్జించిన వారైతిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు ఏ విధినైతే నియమించినాడో దాన్ని మనం అందరము వినేవారము, దానిని మనం గైకొనేటువంటి వారము కావాలి. ఎప్పుడైతే దేవుడు నియమించిన దాన్ని మనం వింటామో, దాన్ని గైకొంటామో, అప్పుడు మనం ధన్యులం అవుతాము, దైవానికి ప్రియమైన ప్రజలము అవుతాం. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును దేవుడు నియమించాడు. ఒకప్పుడు దేవుడు పాత నిబంధన కాలంలో, ఇశ్రాయేలు పితరుల కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక నిబంధన చేశాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఇప్పుడైతే క్రొత్త నిబంధన తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా చేశాడు. క్రీస్తు వాక్యమును, క్రీస్తు బోధను, అదే రీతిగా క్రీస్తునందలి విశ్వాసాన్ని అనుసరించాలని దేవుడు నియమించాడు. ధర్మశాస్త్రాన్ని మనము గైకొనటి ద్వారా నీతిమంతులము కాలేం. ధర్మశాస్త్రములో మనము 99 ఆజ్ఞలు గైకొని ఒక ఆజ్ఞలో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటిలో కూడా మనం అపరాధులం అవుతాం. ధర్మశాస్త్రం కంటే గొప్ప మాటలు యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చాడు. కాబట్టి దేవుడు మానవులకు దైవానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు నియమింపబడ్డాడు. మనుషులు అంగీకరించబడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అంగీకరించబడుతున్నారు. అలాగే మనం పరలోకం చేరాలి అన్న యేసు ప్రభు ద్వారానే మనం చేర్చబడతాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని నమ్ముకున్న మన క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితంలో దేవుడు ఏదైతే మనకు నియమించినాడో దానిని మనము వినేవారమో, దానిని మనం అనుసరించేటువంటి వారమో కావాలి. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే, మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాం. కాబట్టి దేవుడు ఏ విధినైతే మనకు నియమించాడో మనము దాని ప్రకారం మనం చేసేవారం కావాలి. ఒకప్పుడు దేవుడు ఏమి నియమించాడు, ఇప్పుడు ఏమి నియమించాడు మీరు విన్నారు. క్రీస్తునందలి విశ్వాసం, క్రీస్తు బోధ, క్రీస్తు యొక్క వాక్యము. ఎప్పుడైతే మనము క్రీస్తుని అనుసరిస్తామో దేవుడు మనను అంగీకరిస్తాడు, మన ప్రార్థనలో అంగీకరిస్తాడు. మనము క్షమించబడి కనికరించబడిన వారమై పరలోకములో మనం చేర్చబడతాం. పౌలు ఒక మాట అన్నాడు, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారో, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. కాబట్టి దేవుడు నియమించిన దాన్ని మనమందరం కూడా గైకొనేటువంటి వారము కావాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం వలన ఎవరు కూడా నీతిమంతులు కారని పౌలు కొన్ని పత్రుల్లో మనం తెలియజేశాడు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు. అందువలన ముందేయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడింది, అది రద్దు చేయబడింది. కాబట్టి దేవుడు పాత నిబంధన లోపము గల నిబంధన గాను, క్రొత్త నిబంధన లోపము లేని దాని గాను మనకు దేవుడు తెలియజేస్తున్నాడు తన వాక్యం ద్వారా. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాటలను మనం జాగ్రత్తగా విని వాటిని మనం మన జీవితంలో అన్వయించుకుని అవలంబించినట్లయితే మన క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితము ఎంతో ధన్యకరంగా ఉంటుంది. అలాగే క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవులు దేవుడు తన గ్రంథములో ఏదైతే సిద్ధాంతాన్ని మనకు నియమించాడో ఆ బైబిల్ సిద్ధాంతాన్ని మనం పాటించాలి తప్ప లోక సిద్ధాంతాలని మనము అనుసరించేటువంటి వారము కాకూడదు. ఎందుకంటే మనం విన్నాం, మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించున్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి మనము సమస్తం చేసేవారం కావాలి. అప్పుడు మనం ధన్యులమవుతాము, దైవానికి ప్రియమైన ప్రజలు మనము అవుతాం. యెహూ ఎంతో దేవుని కోసం
గొప్ప కార్యాలు చేశాడు, ఎంతో ఆసక్తితో గొప్ప కార్యాలు చేశాడు. కానీ దేవుడు నియమించిన గ్రంథపు వాక్కులను, దేవుడు నియమించినటువంటి నియమ నిబంధనలను అనుసరించే విషయంలో శ్రద్ధ లేనటువంటి వాడుగా ఉన్నాడు. మనుషులు, దేవుని ప్రజలు తమ సొంత విషయాల్లో చాలా శ్రద్ధగా ఉంటూ ఉంటారు, కానీ దేవుని విషయంలో అశ్రద్ధగా ఉంటూ ఉంటారు. మరి అశ్రద్ధగా ఉంటే మనము ధన్యులము కాగలుగుతామా? దైవానికి ప్రియమైన వారము కాగలుగుతామా? దేవుడు మనలను అంగీకరిస్తాడా? మనము పరలోకములో చేర్చబడతామా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఏది ఏంటో బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి తప్పుడు సిద్ధాంతాలను కాదు, గాని దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా లోకములో ఏదైతే నియమించినాడో ఆ సిద్ధాంతాన్ని మనం పాటిస్తే మనం ధన్యులమవుతామో, దైవానికి ప్రియమైన ప్రజలమో అవుతాం. ఎందుకంటే ఇక్కడ మనం ప్రసంగి గ్రంథంలో 3:11 ఒక మాట ఉంది, దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. కాబట్టి దేవుడు నియమించిన దాన్ని మనము వినేవారమో, దాన్ని గైకొనేవారమో కావాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా చేస్తామో మనము ధన్యులమవుతామో, దైవానికి ప్రియమైన ప్రజలమో అవుతాం. దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మన ప్రార్థనలు అంగీకరిస్తాడు, మనలను, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఏదైతే నియమించినాడో దాన్ని మనం అందరము కూడా అనుసరించి వాటిని మనం పాటించేవారమో కావాలి. ఎప్పుడైతే మనం అలాగున మనం జీవిస్తామో తప్పనిసరిగా మనం ధన్యులమవుతామో, దైవానికి ప్రియమైన ప్రజలము మనము కాగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, ప్రియ ప్రజలతో మాట్లాడి ఉన్న మాటలను బట్టి వందనాలు. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును మీరు నియమించి ఉన్నారు. కాబట్టి భక్తుడు తెలియజేస్తున్నాడు, మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తమును జరిగించుచున్నాం. కాబట్టి నాయన, మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా మీరు ఏదైతే మీ గ్రంథములో నియమించినారో, ఒకప్పుడు ఏమి నియమించారు, ఇప్పుడు ఏమి నియమించారు. కాబట్టి క్రైస్తవులు, మిమ్మల్ని నమ్మిన ప్రజలు తెలుసుకోవాలి, మీరు నియమించిన సిద్ధాంతాన్ని, మీరు నియమించిన నియమ నిబంధనలను, వాక్యమును, మీ కుమారుడైన క్రీస్తునందలి విశ్వాసమును ఎల్లప్పుడూ కూడా కలిగి మీకు తగినట్లుగా విధేయత కలిగిన ప్రియమైన ప్రజలుగా జీవించేవారు కావాలి నాయన. అప్పుడు మేము తప్పనిసరిగా మీ చేత అంగీకరింపబడతాం. మా ప్రార్థన మనలో మీరు అంగీకరిస్తారు. తప్పనిసరిగా మేమందరం కూడా పరలోకంలో చేర్చబడటానికి సంపూర్ణ ప్రవేశం దొరుకుతుంది. కాబట్టి విన్న మాటలో ప్రియ ప్రజలు గ్రహించి సంపూర్తిగా లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా చేయి. యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం.